లోక్సభ ఎన్నికల్లో తెలంగాణలో మెజారిటీ సీట్లను సాధించి అత్యధికంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. లోక్సభ ఎన్నికల్లో బీజేపీ 370కి పైగా సీట్లు గెలుస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. మోదీ నాయకత్వంలో మూడోసారి బీజేపీ గెలుపు సాధిస్తుందన్నారు. అభివృద్ధి భారతానికి మోదీ గ్యారంటీ పోస్టర్ను కిషన్ రెడ్డి ఆవిష్కరించారు. దేశవ్యాప్తంగా ప్రజల నుంచి వస్తున్నటువంటి స్పందనను దృష్టి పెట్టుకొని ముందుకెళ్తా ఉన్నాం. అందులో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో కూడా మెజార్టీ సీట్లు కేంద్ర ప్రభుత్వంలో ఏర్పడబోయేటువంటి నరేంద్ర మోడీ గారి సారథ్యంలోని ప్రభుత్వంలో భాగస్వాములు అయ్యే విధంగా విజయ సంకల్ప యాత్రలు చేపడుతున్నాం. దానికి మంచి స్పందన వస్తూ ఉంది. ఐదు విభాగాలుగా తెలంగాణ రాష్ట్రాన్ని విభజించి 5 యాత్రలు కొనసాగుతున్నాయి. అనేక మంది జిల్లా నాయకులు, రాష్ట్ర నాయకులు, జాతీయ నాయకులు, పార్టీ ఎంపీలు, శాసనసభ్యులు, కేంద్ర మంత్రులు, వివిధ రాష్ట్రాల మంత్రులు, ముఖ్యమంత్రులు అందరూ కూడా అనుకూలమైనటువంటి సమయంలో యాత్రలో పాల్గొంటున్నారు. ప్రజలు చాలా మంది స్వచ్ఛందంగా యాత్రలను జయప్రదం చేయడం కోసం ముఖ్యంగా యూత్ వస్తూ ఉన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో యాత్రల ద్వారా గత 10 సంవత్సరాలుగా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం అంటే ఆల్మోస్ట్ 9.5 yearsగా చేపట్టినటువంటి అభివృద్ధి కార్యక్రమాలను, తీసుకున్నటువంటి విధానపర విప్లవాత్మక నిర్ణయాలు, సాధించినటువంటి ప్రగతి ప్రజల ముందు పెడతా ఉన్నాం. మంచి సానుకూలమైనటువంటి స్పందన రావడంతో మా కార్యకర్తలు కానీ, పార్టీ నాయకులు కానీ రెట్టింపు ఉత్సాహంతో, మరింత పట్టుదలతో యాత్రలను ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. ఇటీవల జరిగినటువంటి జాతీయ మహాసభల్లో వచ్చే 5 సంవత్సరాలకు సంబంధించినటువంటి ఎజెండా కూడా మా పార్టీ ఒక నిర్ణయానికి రావడం జరిగింది. ఇందులో ఒకటి, ప్రజల నుంచి బీజేపీ మేనిఫెస్టోలో వికసిత్ భారత్, అభివృద్ధి చెందినటువంటి భారత్ మనం అందరం చేరుకోవాలంటే మీ సలహాలు ఇవ్వండి అని ప్రజలను అడగాలని నిర్ణయం తీసుకున్నాం. ఎందుకంటే ఈరోజు ఒక లక్ష్యంగా పెట్టుకున్నాం. మన ముందు స్వాతంత్రం పొందినటువంటి కొన్ని దేశాలు చాలా తక్కువ సమయంలో డెవలప్డ్ కంట్రీగా, అభివృద్ధి చెందిన దేశాలుగా అవి అభివృద్ధి చెందాయి. కానీ 75 సంవత్సరాలైనా మన దేశంలో ఇంకా పేదరికం ఉంది, మౌలిక వసతులు లేవు, విద్యా వైద్య సౌకర్యాలు లేవు. కాబట్టి ఇది ఈ రకంగానే వదిలేస్తే ఇంకో 100 సంవత్సరాలైనా మన దేశం అభివృద్ధి చెందిన దేశంగా ఎదగము. కాబట్టి మనం అందరం కలిసి రాజకీయాలకు అతీతంగా అన్ని వర్గాల ప్రజలు ఒక ప్రతిజ్ఞ తీసుకొని 2047 ఏదైతే మనకు స్వాతంత్రం వచ్చి 100 సంవత్సరాల పండుగ జరుపుకుంటామో 2047లో, ఆ వచ్చేటువంటి 25 సంవత్సరాలలో దేశం ఒక డెవలప్డ్ కంట్రీగా మనం ముందుకు తీసుకెళ్ళాలి. ప్రపంచ దేశాల ముందు భారతదేశము 2047లో ఒక విశ్వగురు స్థానానికి చేరుకోవాలి. దానికి మనం అందరము అప్పుడు ఏ పార్టీ అధికారంలో ఉంటుందని కాదు ప్రధానమైనటువంటి అంశం.
ఎవరు ప్రధానమంత్రిగా ఉంటారు, 2047 15th ఆగస్టుకు ఎవరు ఎర్రకోట నుంచి జాతీయ పతాకాన్ని ఎగరేస్తారు, అది ఎజెండా కాదు మనం. కానీ 2047లో దేశం ఏ రకంగా ముందుకెళ్ళాలి, దేశం ఏ రకంగా ఒక డెవలప్డ్ కంట్రీగా ఎమర్జ్ కావాలి అనేటువంటిదే ఈరోజు మనం ప్రజల ముందు పెట్టాలి. అన్ని వర్గాల ప్రజలను భాగస్వాములు చేస్తూ రాజకీయాలకు అతీతంగా మనము ఆ దిశలో అడుగులు పెట్టాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. అందులో భాగంగానే 2047లో భారతదేశం ఒక అభివృద్ధి చెందిన దేశంగా ఎదగాలంటే మా ఎన్నికల ప్రణాళికలు ఏం పెట్టాలి, బీజేపీ ఎన్నికల ప్రణాళిక మీ సలహాలు ఏంటి, మీ సూచనలు ఏంటి, ఒక అవినీతి రహితమైనటువంటి ప్రభుత్వం ఉండాలి, నిస్వార్థంగా సేవ చేసేటువంటి నాయకత్వం ఉండాలి, అన్ని రంగాలలో మౌలిక వసతులతో పాటు విద్యా వైద్య సౌకర్యాలు మెరుగుపరచాలి, ఉపాధి అవకాశాలు అందరికి అందుబాటులో ఉండాలి, ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడులకు డెస్టినేషన్ భారతదేశం ఉండాలి, విద్యను అభ్యసించడానికి బెస్ట్ డెస్టినేషన్ భారత్ ఉండాలి ప్రపంచానికి. మనం విదేశాలకు ఉద్యోగాల కోసమో విద్య కోసమో మనం వెళ్ళొద్దు. 2047లో విద్య కోసం కానీ, ఉపాధి కోసం కానీ, పెట్టుబడుల కోసం కానీ ప్రపంచానికే భారతదేశం డెస్టినేషన్గా ఉండాలి. దానికి సలహాలు దేశ ప్రజల నుంచి తీసుకోవాలని పార్టీ నిర్ణయించింది. అందుకే వచ్చే 25 సంవత్సరాలు ఒక ఎజెండా ఉంటుంది. వచ్చే 5 సంవత్సరాలు కూడా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం అధికారంలో రాబోతుంది కాబట్టి దానికి సంబంధించిన ఎజెండా కూడా కొంతమంది నిర్ణయం తీసుకోవడం జరిగింది. 4 అంశాలు జ్ఞాన్, GYAN, ఈ 4 అక్షరాలతో, జ్ఞాన్ అనేటువంటి అక్షరాలతో మా ఎజెండా ఉండబోతుంది. జి అంటే గరీబ్ కళ్యాణ్, పేదల సంక్షేమం. వై అంటే యూత్ సమగ్రమైనటువంటి అభివృద్ధి. ఏ అంటే అగ్రికల్చర్ను అన్ని రకాలుగా ప్రోత్సహించేటువంటి కార్యక్రమం. ఏంటంటే నారీ శక్తి, మహిళలను పూర్తిగా వాళ్ళ సాధికారతతో పురుషులతో సమానంగా అన్ని రకాలుగా ప్రోత్సహించేటువంటి కార్యక్రమం. ఈ 5 సంవత్సరాల్లో, రానున్నటువంటి 5 సంవత్సరాల్లో ఈ 4 ఎజెండాలతో ప్రభుత్వం వెళ్తుంది.